రాజకీయాల కోసం తిరుమల వెంకన్నను చంద్రబాబు వివాదంలోకి లాగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జగన్తో ఏదైనా ఉంటే నేరుగా తెలపడాలని అన్నారు. నెయ్యి కల్తీ వివాదంపై మేమే సిబిఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీసేలా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను విమర్శిస్తూ వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల పాలనలో తమ పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే మాట్లాడుతున్నారని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం తిరుమలను వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన తప్పులతో జనసేన దీక్షలు చేస్తుందని విమర్శించారు. సూపర్ 6 హామీలు అమలు చేయనందుకు పవన్ కళ్యాణ్ దీక్ష చేయాలని సూచించారు. ఎవరు తప్పు చేస్తారో వారే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారని వ్యాఖ్యానించారు. నమ్మకంతో తిరుమలకు వెళ్లే వారికి డిక్లరేషన్ ఎందుకని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్లడం అనేది జరగని పని అని అన్నారు. సమయం చూసుకొని జగన్ మళ్లీ తిరుమలకు వెళ్తారని తెలిపారు. జగన్ను ఎవరు ఆపుతారో చూస్తామని స్పష్టం చేశారు. కానీ ప్రజలు, ముఖ్యంగా భక్తులు, హిందువుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి ఈ ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత, నిజం ఎంత, లేదా మీరు రాజకీయాలకు వాడుకున్నారా లేదా అనేటువంటిది బయట పెట్టాలి. మీరు వేసినటువంటి సిట్లతోనే, మీరు వేసినటువంటి కమిటీలతో ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో కూడా మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం. ఆ కమిటీలు ఏ రకంగా పనిచేస్తాయో, ఎవరి కింద పనిచేస్తాయో, ఎవరి కోసం పనిచేస్తాయో అనేటువంటిది మాకు తెలుసు. తప్పకుండా రానటువంటి కాలంలో దీనికి సంబంధించినటువంటి నిజాలు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ ఒకటే దీని నిజాలు బయట పెడతాయనేటువంటి నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో, దేశ ప్రజల్లో, హిందువుల్లో, భక్తుల్లో ప్రతి ఒక్కరిలో ఉందనేటువంటిది మా తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావన. చివరికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆయన మీద కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు. చివరికి ఆయనతో తిరుపతికి వెళ్తామన్నటువంటి వారికి నోటీసులు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే అరెస్ట్ చేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం గతంలో ఎప్పుడన్నా ఉందా? ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం చెప్పుకునేటువంటి భారతదేశంలో, సెక్యులర్ దేశంలో ఎవరి తాలూకా మనోభావాలు, ఎవరి తాలూకా మతం, ఎవరి తాలూకా ఆలోచనలు వారికి ఉంటాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఈ దేశంలో గతంలో 5 సార్లు ముఖ్యమంత్రిగా ఇదే వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయనకు 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు పెట్టినటువంటి కుటుంబం చివరికి ఆయన్ని డిక్లరేషన్ ఇమ్మని చెప్పి మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా క్లియర్గా చెప్పారు. నా మతం మానవత్వం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే చెప్పారు. వీటిని కూడా మీరు విమర్శించేటువంటి పరిస్థితికి వచ్చి ఈరోజు వాయిదా పడొచ్చేమో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి దానికి వెళ్తారు. ఎవరు ఆపుతారో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కేవలం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కి వేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం, ఆయన తాలూకా మనోభావాలు, ఆయనకున్నటువంటి భక్తి బహుశా ఎప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఎక్కడన్నా శంకుస్థాపన చేస్తారంటే బూట్లు వేసుకుని కొడతాడు, కొబ్బరికాయలు బూట్లు వేసుకుని కొడతాడు, దేవుడు పట్టాలు బూట్లు వేసుకొని పట్టుకుంటారు. ఇవన్నీ మనం చూసాం. ఎవరికి భక్తి ఉందో, ఎవరికి భక్తి లేదో అనేటువంటిది అందరికీ తెలుసు. మేము ఎవరు కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా ఇదిగో ఇప్పుడు మనం దర్శనం చేసుకొని, అందుకనే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా కార్యక్రమంగా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిర్మించినటువంటి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇది కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా నిర్మించినటువంటి గొప్ప ఆలయం. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్దలందరూ కూడా రావడం జరిగింది. స్వామివారిని కూడా కోరింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేలా మీరు ఆ బుద్ధిని ప్రసాదించమని చెప్పి మాత్రమే ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. ఎందుకంటే ఇది రాజకీయాలు మాట్లాడేటువంటి సమయం కాదు, మాకు రాజకీయాలు అవసరమైనటువంటి సమయం కాదు. ఇంకా ఎన్నికలకు 4.5 సంవత్సరాలు ఉంది. కానీ ప్రజల తాలూకా, హిందువుల తాలూకా మనోభావాలతో ఎంతో నమ్మకమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి లడ్డు గురించి మీరు చేసినటువంటి నీచమైనటువంటి కామెంట్స్
గతంలో మీ ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్యలో 16 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించారు. అంటే అప్పుడు కూడా కల్తీ ఉందా? తెలిసి వారు ప్రాయశ్చిత్త దీక్ష దేని చేయాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ ద్వారా ఏదైతే వారు అధికారంలోకి వచ్చారో అది అమలు చేయనందుకు 100 రోజులు పూర్తయినా ఈ రోజు వరకు ఏ ఒక్క కార్యక్రమం అమలు చేయనందుకు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష. లేకపోతే వారి పార్టీ శాసనసభ్యుడు మన కాకినాడలో ఒక దళిత ప్రొఫెసర్ని నోటుకొచ్చినటువంటి మాటలు తిట్టి మరుసటి రోజు ఆయన కూడా దీక్ష చేశారు. చూసారో లేదు మీరు? మరి ఆయన దేనికి చేసినట్టు? అంటే ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళే ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారు. సో నేను ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఎవరి గురించో అందులో వారు కూడా ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి. మేము ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట మాట్లాడిన తర్వాత దాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదా నువ్వు నిరూపించకపోతే ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి సిబిఐకి ఎంక్వైరీ అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది మా డిమాండ్ తప్ప మేము అధికారంలో లేం కదా. అధికారంలో ఉన్నది వాళ్ళు, ఆరోపణలు చేస్తుంది వారు, నిరూపించాల్సింది వారు. సో ఇవన్నీ కూడా వారికే ఇవి అమలవుతాయి తప్ప ఏది చేసినా సరే, ఏ పాపాలు చేసినా వాళ్ళే చేశారు. ఏ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాల్సి వచ్చినా వాళ్ళే చేయాలి తప్ప మేము చేయాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఒకటే